తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని ప్రశంసించారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక వెంకటస్వామి పాల్గొన్నారు. నివాళులర్పించి ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కేంద్రం జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజల కోసం పోరాడుతూ అధికార పక్షంలో ఉండి దేశాభివృద్ధి కోసం ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకుందాం. ప్రపంచ స్థాయి మెట్రో వచ్చిందంటే అది ఓన్లీ జైపాల్ రెడ్డి గారి కృషిని. ప్రపంచంలోనే బెస్ట్ మెట్రో హైదరాబాద్ మెట్రో. అలాంటి మెట్రో సాధించడంలే కాదు, అప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఎన్నో అడ్డంకులుగా ఉంటే దాన్ని 4 లేన్గా చేయడం అంటే సొంత స్టేట్ మీద చూసుకుంటూ తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు కానీ దేశం మొత్తం మీద కూడా నిజాయితీగా పనిచేసిన నాయకుడు. నిజంగా ఆయనని ఎప్పటికి కూడా మరవదు ఈ గడ్డ. తెలంగాణ రావడంలో ఇవాళ తెలంగాణ వచ్చిందంటే నెంబర్ 1 పాత్ర జైపాల్ రెడ్డి గారిది అని చెప్పి అందరికీ తెలుసు. అది కూడా హైదరాబాద్తో ఉండే తెలంగాణ ఒక సందర్భంలో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు దాని గురించే మాట్లాడొద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను భారత ప్రభుత్వాన్ని, మోడీ గారిని ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను, వీనికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలని. ఈరోజు యువత అంతా కూడా జైపాల్ రెడ్డి గారు విద్యార్థి నాయకుడిగా ఏ విధంగానైతే తన జీవితాన్ని ప్రారంభించినారో కేంద్ర మంత్రి దాకా వారి యొక్క జీవితాన్ని పారదర్శకంగా కొనసాగించి ఈనాడు యువతకు వారి రాజకీయ జీవితం అనేది ఒకటి ఆదర్శము, మార్గదర్శకత్వం. విద్యార్థులకు సంబంధించి ఈనాడు కొంత రాజకీయ స్ఫూర్తి, అవగాహనతోటి ఉన్నట్టయితే భవిష్యత్తులో క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఒక పరిణితి చెంది ఒక పారదర్శకమైన రాజకీయాలు వస్తాయి. కాబట్టి నేను ఈనాటి యువతరాన్ని, విద్యార్థి లోకాన్ని కూడా కోరుతాను. దేశంలో ఉన్నటువంటి యువతరంతో నాయకత్వానికి ఎదిగిన వాళ్ళ చరిత్ర తెలుసుకొని భవిష్యత్తులో యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందని కోరుతాను.